నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జ నిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జ నిండే వంటలో నేనైతే సున్నుండలైతే చేశానండి. మినప సున్నుండలు చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో, నేను నేతితో అయితే సున్నుండలు చేశానండి. ఈ సున్నుండలు పిల్లలకి చాలా మంచి బలాన్ని ఇస్తుంది. పిల్లలకి పెడితే చాలా మంచిదండి. సో, మరి ఎలా చేయాలో చూద్దాం. సో, ఫ్రెండ్స్, నేనైతే బాగా మందపాటి కళాయి అయితే తీసుకున్నానండి. సో, ఈ కళాయి బాగా వేడెక్కిన తర్వాత నేనైతే మినపప్పు అయితే తీసుకున్నాను. చూడండి, ఇలా పొట్టు మినప అయితే తీసుకున్నాను నేను. ఒకవేళ మీ దగ్గర పొట్టు లేకపోతే నార్మల్ గుండ్లైనా తీసుకోవచ్చు. నేనైతే 2 కప్స్ వరకు తీసుకున్నానండి ఈ కప్‌తోని. సో, ఇవన్నీ బాగా వేపుకోండండి ఇలా. సో, పొట్టున్న పప్పులో అయితే చాలా మంచి వైటమిన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. సో, అందుకనే పొట్టు పప్పునే నేను ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ మీరు హాఫ్ అండ్ హాఫ్ అయినా వేసుకోవచ్చు. హాఫ్ పొట్టు, హాఫ్ నార్మల్ పొట్టు లేనిది అయినా వేసుకోవచ్చు. చూడండి, నేను కొద్దిగా ఇవి బాగా వేగడానికి ఒక 1 స్పూన్ వరకు నెయ్యి అయితే వేశానండి. ఇలా నెయ్యేసి కూడా మీరు ఇలా వేపుకోండి. సో, మనకేంటంటే ఈవెన్‌గా పప్పులన్నీ కూడా బాగా వేగిపోతాయి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు ఈ ప్లేస్‌లో. చూడండి, ఇవి 80% వరకి బాగా వేగిపోయిన తర్వాత నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకి నేను బియ్యం అయితే వేశానండి. సో, ఇలా బియ్యం కూడా వేపుకోండి. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. సో, నేను బియ్యం ఎందుకేసానంటే, సో, ఈ సున్నుండలు తినేటప్పుడు మనకి నోటికి చుట్టుకోకుండా ఉంటాయండి. సో, పళ్ళకి ఇలా అతుక్కోకుండా అలా ఉండడానికి నేను బియ్యం అయితే వేశానండి. సో, ఒకవేళ మీరు ప్రిఫర్ చేయకపోతే మీరు కంప్లీట్‌గా స్కిప్ అయితే చేసుకోవచ్చు. చూడండి, బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇది నేను స్టవ్ అయితే ఆపేసి ఇవి పూర్తిగా చల్లారనిద్దామండి. సో, కంప్లీట్‌గా చల్లారిన తర్వాతనే దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. సో, ఇది కంప్లీట్‌గా చల్లారిపోయిందండి. సో, ఇప్పుడు నేనైతే మిక్సీలో అయితే వేసుకొని కంప్లీట్‌గా స్మూత్ పౌడర్, బాగా మెత్తగా పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకుందాం. చూడండండి, సో, మనకైతే బాగా మెత్తగా పౌడర్ అయితే వచ్చేసిందండి. సో, ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక గిన్నెలోకైతే తీసుకుందాం. అండ్ మిగతా పప్పు కూడా ఉన్నాయి కదండీ! మొత్తం అవి కూడా ఇలానే గ్రైండ్ చేసుకొని ఒక బేషన్‌లోకైతే తీసుకొని పక్కనుంచుకుందాం. ఒకవేళ మీరు ఇలా మిక్సీలో కాకుండా మీరు కొంచెం ఎక్కువగా చేసుకునేటట్టయితే మీరు డైరెక్ట్ మిల్‌లో అయినా పట్టించుకోవచ్చండి. సో, నేను బెల్లం అయితే ఇలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకున్నానండి. యాక్చువల్‌గా అది ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అలా మెత్తగా అయింది. సో, మీరు ఆహ్, మిక్సీలో వేసుకొని పొడిలాగా అది కూడా దీంట్లో ఏసి కలుపుకోండండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఏం చేయాలంటే అండి, సో, కంప్లీట్‌గా ఈ మొత్తం అంతా ఈ సున్నుండ పిండి ఏదైతే ఉందో ఈ పిండితో పాటు ఈ బెల్లంని కూడా మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకొని, సో, దీన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలండి. సో, ఇది మళ్ళీ నేను మిక్సీ అయితే వేసుకున్నాను. చూడండి, సో, ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత సో, మనకేంటంటే ఆ బెల్లము ఆ పిండిలో ఈవెన్‌గా మొత్తం అంతా కలిసిపోతుంది. సో, నేనైతే మిక్సీ అయితే పట్టుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా నాకైతే వచ్చింది పౌడరు. సో, ఇది కూడా నేను అదే గిన్నెలోకి వేసుకున్నాను. ఇలా మిగతాదంతా కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. సో, మొత్తము బెల్లము, మనం మినపప్పు ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో మొత్తం ఈవెన్‌గా చూడండి కలిసిపోయింది. సో, మనకి ఇంకెక్కడన్నా ఉండలుండలు తగిలినా మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకోండి. చూడండి, సో, కంప్లీట్‌గా ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండండి. చూడండి, నేనైతే నెయ్యి అయితే తీసుకున్నానండి. సో, ఇలా నెయ్యి అయితే వేసుకోండి. మనకు నెయ్యి ఎంతవరకు వేసుకోవాలంటే అండి, మనకి మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనకి ఉండ చేస్తే మనకి విరిగిపోకుండా ఫామ్ అయ్యేటట్టుగా ఉండేంత వరకు నెయ్యి వేసుకోవాలండి. చూసి దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా నేను నేతినైతే కరగబెట్టి వేస్తున్నానండి. సో, ఇలా మొత్తం అంతా వేసి కలుపుకొని మనమైతే సున్నుండలైతే చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా. సో, మనకి ముద్ద అయితే కడుతుంది చూడండి. సో, మనకి నెయ్యి ప్రాపర్‌గా సరిపోయినట్టు. ఒకవేళ అవ్వకపోతే ఇంకొద్దిగా నెయ్యి అయితే వేసుకోండి. సో, ఈ విధంగా మొత్తం పూర్తిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని, సో, సున్నుండలైతే చేసి పక్కనుంచుకుందాం. చూడండి, మనం ఈ విధంగా సున్నుండలు ఇవి చేసి మనము ఒక బాక్స్‌లోకైతే స్టోర్ చేసుకోవచ్చండి. ఏమీ పాడవవు. ముఖ్యంగా వాటర్ తగలకుండా ఉంటాయి. ఎన్ని రోజులైనా నిలవుంటాయండి. అండ్ ఇది పిల్లలకి పెట్టండి. చాలా మంచి బలమండి. సో, ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.